హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం రష్యన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ఖబీబ్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే మిశ్రమ యుద్ధ కళలు. ఇది ఒక భయంకరమైన, ప్రమాదకరమైన మరియు అద్భుతమైన పోరాట క్రీడ. దీనిలో పోటీదారులు కుస్తీ మరియు బాక్సింగ్ యొక్క పోరాట పద్ధతులను ఉపయోగించడానికి అనుమతించబడతారు మరియు కిక్ బాక్సింగ్, జూడో మరియు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్లను కూడా ఉపయోగించవచ్చు. అంటే అన్ని పోరాట పద్ధతులను కలిపి కొట్టడం అని దీనర్థం. ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది కూడా అలాంటి ఆటలో ప్రావీణ్యం సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి. అతను ఎవరో కాదు, రష్యన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ఖబీబ్. ఇతను ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, ఏకంగా 29 సార్లు రింగులోకి వెళ్లిన ప్రతిసారి గెలుపుతోనే వచ్చాడు. ఇతను ఓటమి ఎరగని గొప్ప ఫైటర్ అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు వింటున్నది నిజమే. ఖబీబ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇక అతని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఖబీబ్ సెప్టెంబర్ 20, 1988లో రష్యన్ ఎస్ఎఫ్ఎస్ఆర్, సోవియట్ యూనియన్లోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతను మొదటిసారిగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ యుఎఫ్సి యొక్క లైట్ వెయిట్ విభాగంలో పోటీ పడ్డాడు. అక్కడ అతను ఏప్రిల్ నెల 2018 నుంచి మార్చి నెల 2021 వరకు టైటిల్ను కలిగి ఉన్న యుఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్గా ఎక్కువ కాలం కొనసాగాడు. రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్కు చెందిన యుఎఫ్సి టైటిల్ను గెలుచుకున్న మొదటి ముస్లిం. ఇతను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కళాకారుల్లో ఒకడిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. 29 విజయాలు, ఒక్క ఓటమి కూడా లేకుండా అతను అజేయమైన రికార్డుతో రిటైర్డ్ అయ్యాడు. ఓటమి లేని ఈ వరుస విజయాలను చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. యుఎఫ్సి రూపొందించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్లో ఖబీబ్ వర్సెస్ కోనార్ మెక్గ్రెగర్ వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు. ఇది లాస్ వెగాస్లోని మెట్రోపాలిటన్ ఏరియాలో అక్టోబర్ 6, 2018న జరిగింది. ఈ మ్యాచ్కు అన్ని మ్యాచ్ల కంటే ఎక్కువ ప్రాధాన్యత చోటు చేసుకుంది. దానికి కారణం ఇరు వర్గాల మధ్య ముందు జరిగిన కవ్వింపు చర్యలే. ఖబీబ్ మెక్గ్రెగర్ను 4వ రౌండ్లో సమర్పణ ద్వారా ఓడించాడు. అతని మొత్తం జట్టుతో పోరాడటానికి రింగు నుండి బయటకు దూకాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ఖబీబ్ గురువు మరెవరో కాదు, స్వయాన ఆయన తండ్రి అయినటువంటి అబ్దుల్ మనాఫ్. తండ్రి అబ్దుల్ మనాఫ్ ఒక రష్యన్ సైనిక అనుభవజ్ఞుడు. ఈయన జుడాకా మరియు పోరాట క్రీడకు మాజీ కోచ్. 2019లో జరిగినటువంటి రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేత దేశంలో అత్యంత విజయవంతమైన పోరాట సాంబో కోచ్గా కూడా ఇతను పేరు పొందాడు. కోచ్ అయినటువంటి అబ్దుల్ తన కొడుకు ఖబీబ్తో పాటు తన ప్రియ శిష్యుడైనటువంటి ఇస్లాంకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ప్రస్తుతం అబ్దుల్ మనాఫ్కు ఇష్టమైన శిష్యుడు ఇస్లాం ఛాంపియన్గా కొనసాగుతున్నాడు. కోచ్ అయిన అబ్దుల్ మనాఫ్ 2020 మే నెలలో అనారోగ్యంతో మాస్కోలో ఆస్పత్రిలో చేరారు. అతనికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కోచ్ అబ్దుల్ మనాఫ్ 57 సంవత్సరాల వయసులో కరోనా వైరస్ కారణంగా జూలై 3, 2020న మరణించారు. తండ్రి కోచ్ అబ్దుల్ మనాఫ్ మరణం తర్వాత అతని కుమారుడు ఖబీబ్ యుఎఫ్సి 254లో జస్టిన్ గెక్తేపై విజయం సాధించిన తర్వాత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ పోరాటాన్ని అతను తన తండ్రి జ్ఞాపకార్థంగా అంకితం చేశారు. తండ్రి మరణం తర్వాత ఖబీబ్ ఎంఎంఏ కోచ్గా తండ్రి బాధ్యతలను తీసుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్ మనాఫ్కు ఇష్టమైన శిష్యుడు ఇస్లాం ఛాంపియన్గా కొనసాగుతున్నాడితను. తండ్రే గురుదైవంగా మారి కొడుకుని
సొంత కొడుకుతో సమానంగా శిష్యుడిని ప్రపంచానికి ఛాంపియన్లుగా పరిచయం చేశాడు అబ్దుల్ మనాఫ్. వీరు ఒక గొప్ప తండ్రి మరియు గురువుగా, తండ్రికి తగ్గ కొడుకుగా, గురువుకు తగ్గ శిష్యులుగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు ఈ ముగ్గురు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.